కార్తిక్ శర్మ. విష్ణు సహస్రనామ భాష్యం 2వ భాగం. విస్తృత వివరణ. మహాభారతమును వైశంపాయన మహర్షి పరీక్షిత్తు మహారాజు కుమారుడు అయిన జనమేజయునికి చెప్పాడు. అందులో భాగంగా శాంతి పర్వం, అనుశాసనిక పర్వంలో భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో, ఆయన ప్రత్యక్ష దర్శనం చేత కలిగిన శాంతితో, ఆయన ఆదేశం మేరకు అనేక రహస్యాలు, ధర్మాలు ధర్మరాజుకి బోధించాడు. భీష్ముడు చెప్పిన ధర్మాలు పరమ పావనమైనవి, వింటే చాలు జన్మ ధన్యం అలాంటివి చెప్పాడు. అవన్నీ విన్నాక ధర్మరాజు గారు భీష్మునితో మళ్ళీ ఇలా ప్రశ్నించారట. అన్ని పురుషార్థాలు ప్రసాదించగలిగే సాధనం, సులభ సాధ్యం అయిన ధర్మం గ్రహించడం కోసం ఒక మార్గం చూపండి అని 6 భాగాలుగా ప్రశ్న వేశాడు. 1. ఈ లోకంలో అన్ని శాస్త్రములలో, ధర్మాలలో ప్రతిపాదించబడిన ఏక దైవం ఎవరు? లోకం అంటే కేవలం భువనం మాత్రమే కాదు, జ్ఞానమును చూపించే దానిని లోకం అంటారు. పరమోన్నత జ్ఞానాన్ని ప్రసాదించే వాటిల్లో పరమోత్తమమైనది ఏది అని అడిగాడు. దేవతలు ఎందరో కానీ దేవుడు ఒక్కడే సర్వదేవతలలో వ్యాపించిన పరబ్రహ్మం గురించిన జిజ్ఞాస ఇక్కడ ఉంది. ఎవరి ఆజ్ఞకు లోబడి సర్వం ప్రవర్తిస్తూ ఉంటుంది, దాని గురించి చెప్పండి. 2. దేనిని ఆశ్రయిస్తే మరొక మార్గం అవసరం లేని స్థితి వస్తుంది, దానిని తెలియచేయండి. అంటే దేన్ని దర్శిస్తే అజ్ఞానం నశిస్తుందో, భయం లేని స్థితి వస్తుందో, ఎడతెగని ఆనందం అనుభవంలోని వస్తుందో, మోక్షం ప్రసాదించబడుతుందో దానిని తెలియచేయండి. 3. ఎవరిని స్తుతించడం చేత. 4. ఎవరిని అర్చించడం చేత సకల శుభాలు కలుగుతాయి, అది కూడా సామాన్యులు పొందే శుభాలతో పాటు మననశీలురు అంటే తపస్సులు కూడా పొందే శుభాలు. 5. ఇప్పటి వరకు మీరు సెలవిచ్చిన అనేక ధర్మాలకు సారరూపం అయినది ఒక్కటి చెప్పండి, అది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అన్నట్టు ఉండాలి. అంతేకాదు అన్ని పురుష అర్థాలు, పురుష అంటే మానవ అని అర్థం, మానవుడిగా పుట్టిన వాడు పొందాల్సినవి అన్నీ దానితో లభించేలా ఉండాలి, అలాంటిది కావాలి. 6. అంతేకాదు దేన్ని జపించడం చేత జన్మ, సంసార బంధాల నుండి విముక్తిని లభిస్తుంది, దానిని తెలియచేయండి అని అడిగారు. జనన ధర్మం గల ప్రాణి, స్తుతి, అర్చన, జపం మొదలైన వాటి ద్వారా ఈ ఏకదైవాన్ని ప్రార్థిస్తే సర్వోత్తమ మోక్షం లభిస్తుంది, తెలియచేయాలని అడిగాడు. ఇక్కడ ఏక అని అడుగుతున్నాడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, పరమాత్మ ఒక్కడే, ఆయన అనేక రూపాల్లో ప్రకటింపబడుతూ ఉన్నాడు. ఒక్కడే అని చెప్పడం వల్ల ఏదో ఒక దైవాన్ని మాత్రమే పూజిస్తే సరిపోతుంది, వేరొక దైవాన్ని భేద బుద్ధితో చూడాలి అని అర్థం కాదు. నీతో పాటు సర్వం కూడా ఒక్కటే, ఒక్క పరమాత్మ శక్తియే ఎంతటా ఉన్నది అని అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికోసం ఎలాంటి సాధన చేయాలి, ఏది జపించాలి, దేన్ని పూజించాలి అడిగాడు. ఇక్కడ భిన్న దృష్టి పెంచుకోవడం కాదు, అంతా ఒకటే అనే ఏకత్వ దృష్టి పొందటం. ఆ దృష్టిని ప్రసాదించే జ్ఞాన లక్షణం మొత్తం విష్ణు సహస్రనామాల నిండా వ్యాపించి ఉంది. పారాయణ అంటే సర్వమయుడు సర్వవ్యాపకుడు అయిన పరమాత్మతో మనసును అనుసంధానం చేయడం, అదే సర్వశ్రేష్టం అని చెబుతారు భీష్ముల వారు మున్ముందు. జపం అన్నాడు అంటే విష్ణు సహస్రనామాలు మంత్ర స్థాయిలో ఉన్నాయి అని చెప్పడం ఇక్కడ తెలుస్తుంది. సశేషం. రిసీవ్డ్ ఎట్ సాయంత్రం 6:05. 2 people reacted with ఎరుపు రంగు హృదయం.